హాయ్ అండి, వెల్కమ్ టు ఐరా హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఎంతో కమ్మగా ఉండి మినపప్పు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా కమ్మగా ఉంటుంది, వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మినపప్పుతో చేస్తాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలనేది చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 1 టీ స్పూన్ గీ వేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ధనియాల్ని ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు 2 స్పూన్స్ నేను మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మాడిపోకుండా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి 5-6 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే పచ్చి కొబ్బరి 1 కప్పు వేసుకుంటున్నాను. అంటే 2 స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి నేను చూపిస్తున్నాను కదా, ఇంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు 1/2 స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందాకలా మనం గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోతుంది. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఫ్రై అయింది కదా, ఇప్పుడు తాలింపులోకి ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. మొత్తం అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. మన మినపప్పు అన్నం రెడీ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ మినపప్పు అన్నం ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి ఒకసారి పెట్టండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.